ఒక ఇంట్లో భార్యాభర్త ఉండేవారు. వారు చాలా సరదాగా ఉండేవారు. ఒకరోజు భర్త భార్యను ఆట పట్టించాలి అనుకుంటాడు. అందులో భాగంగా భర్త ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. ఇంతలో భార్య టీ తీసుకొనొస్తుంది. భర్త కోపంగా "ఎవరినడిగి టీ తీసుకొనొచ్చావు?" అంటాడు. భార్య "రోజూ ఇస్తూనే ఉన్నాను కదా" అని అంటుంది. భర్త "అంటే నువ్వు ఇది ఇస్తే నేను అది తాగాలా?" అంటాడు. భార్య "ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు?" అంటుంది. ఒక ఇంట్లో అందుకు భర్త "మాట్లాడడం నాకు రాదు మరి నువ్వు నేర్పించు" అంటాడు. భార్య "నీకు పిచ్చి గాని లేసిందా ఏంది అట్లా విసుక్కుంటున్నావు" అంటుంది. అందుకు భర్త "నాకు కాదు పిచ్చి మీ అమ్మకు మీ నాన్నకు పిచ్చి" అంటాడు. అందుకు భార్య "మా అమ్మ నాన్న జోలికి ఎందుకొస్తున్నావు" అని కోపంగా అంటుంది. అందుకు భర్త భార్యను "నువ్వు కోపంగా మాట్లాడకు. నువ్వు కోపంగా మాట్లాడితే నాకు భయమేస్తుంది" అని ఎటకారంగా మాట్లాడతాడు. భార్య కోపం తగ్గించుకొని డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. అలా డిన్నర్ ప్రిపేర్ చేసిన తరువాత చాలాసేపటికి భర్తను డిన్నర్‌కి పిలుస్తుంది. భర్త కోపం నటిస్తూ "వస్తున్నా" అని గట్టిగా అరిచి డైనింగ్ టేబుల్ మీద దగ్గర కూర్చుంటాడు. భార్య డైనింగ్ టేబుల్ మీద డిన్నర్‌కు అన్నీ సర్దుతుంది. భర్త భోజనం చేసి వెళ్తుండగా భార్య "ఏమండి కొంచెం కూర్చోండి మాట్లాడాలి" అంటుంది. అందుకు భర్త "ఏంటి చెప్పు" అని విసుక్కుంటాడు. అందుకు భార్య "మీరు ఎందుకు ఇలా కోపంగా మాట్లాడుతున్నారో నాకు తెలుసు. మీకు వర్క్ ప్రెషర్‌లో ఇలా మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది. అందుకే ఉండాలని, మీకు కోపం తగ్గాలని మీరు ఒక 3 నిద్ర మాత్రలు కలిపానండి" అని చెప్తుంది. అప్పుడు భర్త నవ్వుకుంటూ చిన్నగా "నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ" అందుకు భార్య "ఆ! నాకదే పనింగ మళ్ళా నీకు అబద్ధం చెప్పనీకి" అని అంటుంది. అందుకు భర్త "నేను ఏదో నిన్ను ఆట పట్టిద్దామని ఇలా చేస్తే నువ్వు నిజంగానే నిద్ర మాత్రలు వేశావా" అని అంటాడు. కానీ కాసేపు పడుకొని నిద్రపోతాడు. కాసేపటి తర్వాత భార్య తనని నిద్రలేపి ఇలా అంటుంది. "నేను ఏ నిద్ర మాత్రలు వేయలేదు. నువ్వు ఊరికే అరుస్తూ ఉంటే నేను ఇలా చెప్పాను" అని అంటుంది. అది విన్న భర్త, భార్య ఇద్దరూ నవ్వుకుంటారు.